మన భారతీయ సాంప్రదాయంలో పెళ్లిని పవిత్ర బంధంగా పరిగణిస్తారు. వధూవరులిద్దరూ పెళ్లిలో ఒకరి అభిముఖంగా ఒకరు కూర్చొని జీలకర్ర బెల్లాన్ని తల మీద పెట్టుకోవడం అనే ఘట్టాన్ని మన అతి పురాణాలు పవిత్రంగా పెద్దలు ఏం భావిస్తారు. చెబుతున్నారంటే వధూవరులిద్దరూ జీలకర్ర బెల్లాన్ని తల మీద పెట్టే సుముహూర్తానికి ఒకరి కనుబొమ్మల మధ్య ఇంకొకరు ఖచ్చితంగా చూడాలని చెబుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటంటే, జీలకర్రని బెల్లాన్ని నూరినప్పుడు ఆ జీలకర్ర బెల్లంలో నుంచి విద్యుత్ శక్తి అనేది పుడుతుంది. ఇలా వధూవరులిద్దరూ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లాన్ని పెట్టడం వలన అందులో ఉండే శక్తి బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసి వారిద్దరూ ఒకరి కనులలోకి ఒకరు చూసినప్పుడు ఆ శక్తి అనేది ఆకర్షణగా మారి జీవితాంతం వాళ్ళకి ప్రేమాభిమానాలు వారి మనసులను కలిపేలా చేస్తుందని విశ్వసిస్తారు. ఈ సమయంలో పురోహితుల వేదమంత్రాలు, పెద్దల ఆశీర్వాదాలు కలిసి ఈ పెళ్లి బంధాన్ని బలంగా మరియు వారికి ఒక మంచి బంధంగా ఏర్పాటు చేస్తాయి. వీరి ఆకర్షణ మరియు ఆశీర్వాదం వలన వధూవరులిద్దరూ జీవితాంతం సమస్యలు లేకుండా చిన్న చిన్న గొడవలు పడినా కూడా ఈ ఆకర్షణ వలన మళ్ళీ కలుస్తారు మరియు వారి బంధం బలంగా ఉంటుందని పెద్దలు విశ్వసిస్తారు. కాబట్టి మన పెద్దలు మరియు మన పురాణాలు ఏం చెబుతున్నాయంటే, పెళ్లిలో జీలకర్ర బెల్లము వధూవరులిద్దరూ ఖచ్చితంగా ఒకరి అభిముఖంగా ఒకరు కూర్చొని మాత్రమే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్న తర్వాత మాత్రమే ఈ ఘట్టాన్ని అనేది పూర్తి చేయాలని మన పెద్దలు మరియు మన పురాణాలు చెబుతున్నాయి. దీనికి గల కారణాలు చూసుకున్నట్లయితే వీరిద్దరి జీవితం సజావుగా ఉండాలని మన పెద్దలు అలాగే పురాణాలు అయితే తెలియజేస్తున్నాయి. అందుకే జీలకర్ర బెల్లానికి మన పెళ్లిలో అంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది వీడియోలని, ఫోటోషూట్లని ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూడకుండా ఫోటోల వైపు, వీడియోల వైపు ఫోజులిస్తూ ఈ పవిత్రమైన ఘట్టాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారని మన పంతులు మరియు పెద్దలు అయితే చెప్తున్నారు. దీనివలన ఆ సమయంలో కలిగే ఆకర్షణ శక్తి తగ్గి భార్యాభర్తల మధ్య చాలా చికాకులు, గొడవలు సంభవిస్తున్నాయని వారు తెలుపుతున్నారు.